హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈ జాబ్ నోటిఫికేషన్తో మీ లైఫ్ సెటిల్ అయిపోతుందనేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జాబ్స్ ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు, ఎటువంటి ప్రైవేట్ జాబ్స్ అయితే కావు. సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదలైపోయింది. శాలరీ వచ్చేటప్పటికి మనకి 70,000 రూపాయలు, 576 పోస్టులు. సో పెద్ద నోటిఫికేషన్ అనేది చెప్పుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ లేదు. ఈ నోటిఫికేషన్ ఏజ్ కోసము, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. చాలామంది అప్లై చేసి వెళ్ళిపోతున్నారు. లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి నోటిఫికేషన్లు ఎన్నో మీకు తీసుకురావడం అయితే జరుగుతుంది. మన ఛానల్ని మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి ఇండియన్ సిటిజన్ అంటే మన ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి తమ్మనీళ్ళలో చెప్పిన విధంగా మనకి దీంట్లో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. కానీ ఓన్లీ సెక్షన్ ఆఫీసర్ కోసం నేనైతే ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తున్నాను. గ్రేడ్ 2 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కోసం పోస్ట్ కోడ్ వచ్చి 804/26. సర్వీస్ డిపార్ట్మెంటు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు. మనకి టోటల్ వేకెన్సీలు మీకు 576 వేకెన్సీలు అని తమ్మనీళ్ళలో చెప్పడం జరిగింది. అదేవిధంగా నోటిఫికేషన్లో కూడా ఇవ్వడమే నేను తమ్మనీళ్ళలో పెట్టడం జరిగింది. అన్రిజర్వ్డ్కి వచ్చి 207 పోస్టులు ఉన్నాయి. ఓబీసీలకు వచ్చి 147 పోస్టులు ఉన్నాయి. ఎస్సీలకు వచ్చి 97 పోస్టులు, ఎస్టీలకు వచ్చి 43 పోస్టులు, మా ఈడబ్ల్యూఎస్ వారికి 82 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా మనకి కేటగిరీ ఏకి 5 పోస్టులు ఉన్నాయి, కేటగిరీ బికి వచ్చేటప్పటికి 6 పోస్టులు ఉన్నాయి, కేటగిరీ సికి వచ్చేటి 6 పోస్టులు ఉన్నాయి, కేటగిరీ డి అండ్ ఈ పోస్టులకు వచ్చేటప్పటికి 6 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగిందంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా మీరు అందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందంటే మనకి ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ చదివినా కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు. అందుకే చెప్తున్నాను కదా, ఈ జాబ్ కొడితే లైఫ్ సెటిల్ అయిపోతుందని తమ్మనీళ్ళు ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కానీ డిజర్వబుల్ క్వాలిఫికేషన్ అయితే ఎటువంటి లేదు. కాబట్టి ఓన్లీ డిగ్రీ చదివి పాస్ అయిన వారు దీనికి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. మన ఇది జాబ్ కొట్టడానికి పే స్కేల్ వచ్చేటప్పుడు మనకి 44,900 నుంచి 1,42,400 దాకా ఉంది. పే లెవెల్ 7. గ్రూప్ బి పోస్ట్ ఇది. సెంట్రల్ సివిల్ సర్వీసు మినిస్ట్రీ నాన్ గెజిటెడ్ పోస్టుల కోసం దీనికి నోటిఫికేషన్ ఉంది. కాబట్టి మీకు 44,000 బేసిక్ అంటే టీఏలు, డిఏలు అన్నీ కలుపుకుని ఒక 70,000 దాకా శాలరీ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేటప్పుడు మనకి 21 నుంచి 30 ఇయర్స్ జనరల్ క్యాండిడేట్స్ అంటే ఓసీ క్యాండిడేట్స్ అంటాం కదా మనం ఆంధ్రాలో, తెలంగాణలో, వారికి 21 నుంచి 30 ఇయర్స్ దాకా మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీలు అప్లై చేసుకోవచ్చు, 3 ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 10 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే 30 + 40 ఇయర్స్ దాకా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అప్లై చేసుకోవచ్చు. 30 + 3 ఇయర్స్ 33 ఇయర్స్ వరకు మనకి ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 35 ఇయర్స్ దాకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోకండి. ఇంకోటి ఉంది కూడా దీంట్లోనే, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు. ఇది ఎక్కడంటే ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీలో ఉంది. దీనికి 3 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 3 పోస్టులు ఉన్నాయి. కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు దీనికి కూడా మనకి డిగ్రీ చదివిన సరిపోతున్నారు. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అందరికీ ఆల్రెడీ ఉంటుంది. కాబట్టి దాని ఎటువంటి బాధ ఏం లేదు. దీనికి కూడా మనకి 44,900 నుంచి 1,42,400 రూపాయలు పే స్కేల్ అయితే ఉంది. కాబట్టి దీనికి కూడా 70,000 రూపీస్ శాలరీ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. మనకి 30 ఇయర్స్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే ఉంది. మనకి సేమ్ క్యాస్ట్ అయితే ఉంది. 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీలకి, ఓబీసీలకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అయితే మీరైతే మిస్ అవ్వద్దు. దీంతో ఫలంగా ఇంకోటి ఉంది కదా, ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డులో కూడా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కూడా టోటల్ 8 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 5, ఈడబ్ల్యూఎస్కి 1 వేకెన్సీ ఉంది. కాబట్టి దీనికి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోరు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ కంపల్సరీ అన్నారు. ఆల్రెడీ అందరికీ ఉంది. కాబట్టి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు.
శాలరీ వచ్చేప్పుడు కూడా మనకి 44,900 నుంచి 1,42,400 రూపాయల దాకా ఉంది కాబట్టి అంటే దీనికి కూడా మనకి 70,000 శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. దీనికి కూడా 30 ఇయర్స్ దాకా మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి కూడా ఎస్సీ ఎస్టీలుకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఓబీసీలు 3 ఇయర్స్ ఉంది, తర్వాత ఫిజికల్ హ్యాండీ కాబట్టి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి దీన్ని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ సైట్ ఇవ్వడం జరిగింది, DSSSB online.nic.లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, 24 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది 12 గంటల కాడ నుంచి. లాస్ట్ డేట్ వచ్చి మనకి 25 మార్చి 2026 రాత్రి 11:59 దాకా ఉంది. డేట్ ఉంది కదా అనేసి మీరు నెగ్లిజెన్సీ చేయొద్దు, మర్చిపోతూ ఉంటారు. అప్పుడు సైట్ కూడా బిజీ అయిపోతుంది. మనకి ఓపెన్ అవ్వగానే మీరైతే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వారందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. పే చేయడానికి కూడా మనకి ఆన్లైన్ మోడ్లోనే పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఫీజు కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. 100 రూపీస్ జనరల్ క్యాండిడేట్స్కి, ఓబీసీలకి 100 రూపీస్ పేమెంట్ చేయవలసి ఉంటుంది. మన ఫీజు ఎటువంటి ఫీజు లేదు, ఎస్సీలకి ఎటువంటి ఫీజు లేదు, ఎస్టీలకి ఎటువంటి ఫీజు లేదు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎటువంటి ఫీజు లేదు, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఎటువంటి ఫీజు లేదు, ఉమెన్స్ క్యాండిడేట్కి ఎటువంటి ఫీజు లేదు. కాబట్టి మీరు 100 రూపాయలతో కాబట్టి చాలా తక్కువ పేమెంట్ కాబట్టి ఇది మీరైతే దీన్ని పేమెంట్ చేసి జాబ్ అయితే పొందండి. చాలామంది డౌట్గా ఉంటుంది కదా మనకి ఇది ఎలా అప్లై చేయాలనేసి, ఫోన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే డౌట్ ఉందో వారు కామెంట్ రూపంలో మనకు తెలియజేయండి. సార్ మాకు అప్లై చేయడం ఎలా చేయాలో చెప్పండి అనేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే నేను ఒక వీడియో అయితే సపరేట్ చేయడం జరుగుతుంది, దీనికి ఎలా అప్లై చేయాలో అనేసి. ఇంకా డేట్ మొదలవ్వలేదు కాబట్టి నోటిఫికేషన్ కోసం ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కోసం మనకి 2 టైర్స్లో ఉంటుంది ఎగ్జామ్ అయితే. టైర్ 1 వచ్చేటప్పుడు 2 గంటలు ఉంటుంది, 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ అయితే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ అయితే ఉంటుంది, ఒక్క క్వశ్చన్కి వచ్చి 1 మార్కు. జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది, అర్థమెటిక్ అండ్ న్యూమరిక్ ఎబిలిటీ, హిందీ లాంగ్వేజ్ కంపల్సేషన్, తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంపల్సేషన్ అయితే ఉంటుంది. టోటల్ 200 మార్క్స్ అయితే ఉంటుంది. ఈచ్ సెక్షన్ వచ్చి 40 మార్కులు అయితే ఉంటుందనేసి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత టైర్ 2 వచ్చేటప్పటికి మనకి 3 అవర్స్ ఉంటుంది, 1 సెక్షనే ఉంటుంది. ఇది కూడా 200 మార్క్స్ ఉంటుంది. తర్వాత టోటల్ అయితే మొత్తం 300 ఉంటుంది. మనకి ఇది కూడా ఫస్ట్ పార్ట్ 1 వచ్చేటప్పటికి MCQ ఉంటుంది. ఇది కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్, తర్వాత జనరల్ ఇంటెలిజెన్సీ, రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది, అర్థమెటిక్ అండ్ న్యూమరిక్ ఎబిలిటీ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉంటుంది. ఇది కూడా ఈచ్ సెక్షన్ వచ్చి 40 మార్క్స్ అయితే ఉంటాయి. 200 మార్క్స్కి మనకి ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది. తర్వాత పార్ట్ 2 వచ్చేటప్పుడు డిస్క్రిప్టివ్లో మనకి 100 మార్క్స్ అయితే ఉంటుంది. ఎలా ఉంటుందంటే SI ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ఐడియాస్ ఇన్ ఇంగ్లీష్ 50 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత లెటరు అప్లికేషన్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్లో 25 మార్క్స్ అయితే ఉంటుంది. ప్రెసెస్ రైటింగ్ అండ్ సమ్మరైజింగ్ ఇన్ ఇంగ్లీష్లో 25 మార్క్స్ ఉంది. ఇది మన సౌత్ వాళ్ళు అయితే కంపల్సరీ మీకు పార్ట్ 2లో అయితే కంపల్సరీ ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు, ఎందుకంటే అన్నీ ఇంగ్లీష్లో ఉంది కాబట్టి. నార్త్ సైడ్ ఉన్న వాళ్ళు కాబట్టి ఇంగ్లీష్లో వీక్ ఉంటారు కాబట్టి మీరు ఈ సెక్షన్లో ఎక్కువ మార్కులు ఇచ్చి తెచ్చుకోగలుగుతారు. ప్రతి సెక్షన్కి మాత్రం నెగిటివ్ మార్క్స్ కూడా అయితే ఉన్నాయి అనేసి చెప్పడం జరుగుతుంది. తర్వాత మనకి ఇది ఇంగ్లీష్లోను హిందీలో అయితే పేపర్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి నెగిటివ్ మార్క్స్ కూడా అయితే ఉంది, 0.25 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ అయితే కట్ చేయడం అయితే జరుగుతుంది అనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి 40% ఉంటుంది, ఓబీసీ వారికి 35% ఉంటుంది, SC ST ఫిజికల్ హ్యాండీ కాబట్టి 30% ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వచ్చేటప్పటికి 30% ఉంటుంది. ఇది ఎప్పుడు మీరు మనసులో పెట్టుకుంటే ఎప్పుడు మీకు జీవితంలో జాబ్ అయితే రాదు, మీ డబ్బులన్నీ వృధా. ఎప్పుడైనా సరే మనకి అక్కడికి 200 మార్క్స్ ఉన్నాయంటే మనం మ్యాక్సిమం 200కి 200 స్కోర్ చేయడానికి అయితే ట్రై చేయాలి. నెక్స్ట్ పేపర్కి వచ్చేటప్పుడు 300 ఉంది కాబట్టి 300కి 300 మ్యాక్సిమం స్కోర్ చేయవలసి ఉంటుంది, ఎందుకంటే కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి. మీరు ఎక్కువ స్కోర్ చేస్తే మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్లో మీకు జాబ్ రావడం అయితే జరుగుతుంది. మీకు ఏజ్ రిలాక్సేషన్ కోసం ఆల్రెడీ చెప్పడం జరిగింది. నీకు ఇక్కడ మనకి బోర్డు కూడా ఇచ్చారు, నేను ఈ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. దీన్ని ఫుల్గా చదివేసిన తర్వాత మీరైతే అప్లై అయితే చేసుకోండి.
ఈ నోటిఫికేషన్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్సిటి ఆఫ్ ఢిల్లీ నుంచి రావడం జరిగింది. ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి రావడం అయితే జరిగింది మనకి ఢిల్లీ నుంచి. దీంట్లో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. నేను ఓన్లీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కోసం అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేటోడికి 24/2/2026 నుంచి మొదలవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేటోడికి 25/3/2026 వరకు క్లోజింగ్ డేట్ ఉంది కాబట్టి క్లోజింగ్ డేట్ దాకా వెయిట్ చేయొద్దు మీరు. ఎందుకంటే అప్పుడు సైటు బిజీగా ఉంటుంది కాబట్టి ఒక్కోసారి అన్నీ అప్లోడ్ చేయడం అవి జరుగుతూ లేట్ అవుతుంది కాబట్టి సైట్ బిజీ ఉండడం వల్ల మీరు ఈ అవకాశాన్ని అయితే మిస్ అవ్వద్దు. టోటల్ పోస్ట్ వచ్చేటోడికి 911 పోస్టులు ఉన్నాయి. నేను చెప్పడం అయితే మీకు 556 పోస్టులు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కోసం చెప్పడం జరిగింది. దాంట్లో కూడా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లో మనకి 3 వేకెన్సీ సపరేట్గా ఉన్నాయి. మళ్ళీని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లో మనకి 8 వేకెన్సీలు మళ్ళీ సపరేట్గా ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా 23 వేకెన్సీస్ సపరేట్గా ఉన్నాయి కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అసలు మిస్ అవ్వద్దు మీరు. ఈ నోటిఫికేషన్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో కానీ తర్వాత మీకు కామెంట్ రూపంలో కానీ మీకు పెట్టడం జరుగుతుంది. లేకపోతే మన వాట్సాప్ ఛానల్లో కానీ లేకపోతే టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో కూడా మీకు కింద లింకులు పెట్టడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత అప్లై అయితే చేసుకోండి. తర్వాత ఈ నోటిఫికేషన్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్కి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను రిప్లై అయితే ఇస్తాను మీకు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ నోటిఫికేషన్లో కలుద్దారి.